Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. నాకైతే అంటే జెన్యున్గా చెప్తాను, బోర్ కొట్టింది కొంతసేపు. ఒక ఫస్ట్ హాఫ్లో ఒక 30 మినిట్స్, సెకండ్ హాఫ్లో ఒక 15 మినిట్సే బాగుంది. ఒక ఫస్ట్ హాఫ్లో లవ్ ట్రాక్ ఉంటుంది, అది బాగుంది. అంటే ఒక సినిమా క్లమ్జీగా అనిపించింది. అంటే ఇది సత్యదేవ్ గారి ప్రాజెక్టు ఎలా ఓకే చేశారో హీరో గారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవితో ఆయన యాక్ట్ చేసిన తర్వాత మనం ఈ ప్రాజెక్ట్ ఆయన తీసుకోవడం అనేది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఒక లిమిటెడ్ క్యారెక్టర్స్, పెద్ద క్యారెక్టర్స్ కూడా ఏం లేదు. షూటింగ్ కూడా జస్ట్ ఒక ప్యాలెస్లో తీస్తారు, సాంగ్స్ ఏం లేవు. హీరోయిన్ హీరో మధ్య ఒక 30 మినిట్స్ లవ్ ట్రాక్ ఉంది అంతే. అంత ఆయన యాక్టింగ్ బాగానే చేశారు. ఎవరైతే యాక్టింగ్ చేశారో అంతా బాగుంది. హీరో కూడా సూట్ అయ్యారు. జనరల్ ఆడియన్స్ తీసుకోలేరండి, టు బి ఫ్రాంక్. నాకే అర్థం కాలేదు సినిమా. ఏం పెట్టుకుని రావద్దండి ఈ సినిమాకి. అక్కడ హీరో గారు ఒక ఆడియో ఫంక్షన్లో 7 గెటప్లు వేసారు అన్నారు. నేను అది నిజంగా అది పెట్టుకొని నేను వచ్చాను. ఆ 7 గెటప్లు ఏంటంటే ఆయన ఇక్కడికి సేవింగ్, ఇక్కడికి సేవింగ్, ఇక్కడికి సేవింగ్ చేస్తారు. అవి 7 గెటప్లు అన్నారు. మీకు అప్పుడెప్పుడో విక్రమ్ గారి సినిమా ఒకటి వచ్చింది, ఆ టైప్లో ఉంది ఇది సినిమా. అసలు నిజంగా ఆయన ఒక రేంజ్. మెగాస్టార్తో ఆయన చేశాక ఈ సబ్జెక్ట్ ఆయన ఎలా ఎంచుకున్నాడు నాకు నిజంగా టు బి ఫ్రాంక్. నా పక్కన ఉన్న సినిమా చూడలేదండి, నేను నిజం చెప్తానని. వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు వేరే దూర ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చూసుకుంటున్నారు, మాట్లాడుకున్నారు. నాకు ఏ క్యారెక్టర్, లవణప్ప చిన్నప్పుడే పెద్దగా చూపించారు, సన్నంగా ఉన్నది క్రికెట్ ఆడేటప్పుడు. మరి హైట్ అనేది చూపించాలి కదా డైరెక్టర్ గారికి. అది ఎలా అయిందో నాకు అర్థం కాలేదు. అంటే కుర్రోడ్గా చేసినప్పుడే 6 feet ఉన్నట్టు ఉన్నాడు, ఆ పెద్ద 5.5 ఉన్నట్టు ఉన్నాడు. మరి ఆలోచించాలి కదా మనమైనా. అంత పాటలు సంబంధం లేదండి, చాలా తలపోటు వచ్చింది పాటలు. అంటే ఆయనకి సత్యదేవ్ హీరో గారికి అంత రేంజ్ అయితే ఆయన సబ్జెక్ట్ కాదండి. ఐఎమ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. క్లైమాక్స్ డిఫరెంట్ రోలింగ్ కాదండి, అంటే అది ఏజ్ బాగుంటుంది. సినిమా చూడాలి, చూస్తే తెలుసు. అంటే బాగా మీకు ఓవరాల్గా ఏ సీన్ అంటే బాగా నచ్చింది? క్యారెక్టర్స్ ఎవరి బాగుంది? హీరో గారి క్యారెక్టర్ ఇంకా హీరో గారి క్యారెక్టర్. ఓకే, వెంకటేష్ మహాగారు ఎట్లా అనిపించింది? డైరెక్టర్ వర్క్ బాగుందా? బాగుందండి. అంటే బాహుబలితో పోల్చారు గారు. మూడో సినిమా కదా, ఆయన కరెక్ట్ గా సూట్ అయ్యారు. పర్ఫెక్ట్ అనిపించిందా మీకు యాక్టింగ్? బాగుంది. ప్రతి ఒక్క జీవితంలో నడిచేదే ఒక అనుమానం అనే భూతము. నాకైతే ఇప్పుడు మన హాలీవుడ్ ఫిలిమ్స్ ఇట్లా తీస్తేనేమో చాలా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది మన తెలుగు, మన ఇండియాకి వస్తే. మన ఇండియన్స్ ఇంత మంచి ఫిలిం తీసిరని చెప్తే అప్రిషియేట్ చేయాలి. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. సత్యదేవ్ గారు పర్ఫార్మెన్స్ అయితే పీక్స్, చాలా మంచి అనిపించింది. అసలు ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా కష్టము. సత్యదేవ్ గారు అయితే జీవించేసారు. మూవీ మాత్రం జెన్యున్గా చెప్తున్నా, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చూసి ఎవరు వెళ్ళిపోవద్దు, సెకండ్ హాఫ్ వెయిట్ చేయరు. సెకండ్ హాఫ్ సాంగ్స్ బాబుది అయితే బాగుంది. బాబు ఏదైతే సాంగ్ ఉందో హీరోయిన్ గారు పర్ఫార్మెన్స్ ఓకే. అవునవును, యాప్ట్ క్యారెక్టర్ యాప్ట్ అనిపించింది నాకైతే. మూవీ అయితే చాలా బాగుంది. అసలు ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోకూడదు, సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయండి. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఉంటుంది. ఆ కనెక్ట్ అనేది మీకు ఒక మెసేజ్ అనేది మన డైరెక్టర్ గారు ఇస్తారు. చాలా మంచి అనిపించింది నాకు. బాహుబలితో కాదు, లేదు సెకండ్ హాఫ్ కనెక్ట్. నేను అదే అంటున్నా, ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోకండి, సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయండి. సెకండ్ హాఫ్లో బాబు వచ్చినప్పుడు మీకు అనేది కనెక్ట్ అవుతారు. మూవీ చాలా మంచి అనిపించింది నాకైతే. ఓవరాల్ గా రేటింగ్ ఇయ్యా, నేనైతే సెకండ్ హాఫ్ అయితే సాటిస్ఫై అయినా. థ్యాంక్ యూ. సత్యదేవ్ క్యారెక్టర్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలా బాగుంది, లాస్ట్ వరకు. అంటే ఊహించని మలుపులన్నీ తిరిగాయి సినిమా. అంటే చాలా మంది సినిమా కనెక్ట్ కాలేదు అంటున్నారు, మాకైతే కనెక్ట్ అయిందండి. ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు? సాంగ్ అంటే అది ప్లే చేస్తారు చూడండి, అది నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా, ఓవరాల్ సినిమా బాగుంది? ఓవరాల్ గా బాగుంది, ఫ్రమ్ ద బిగినింగ్ బాగుంది. మిగిలిన క్యారెక్టర్స్ ఎవరి బాగా నచ్చినాయి? అంటే హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తుంది. మైనసెస్ ఉన్నాయి? డాక్టర్ది కూడా, ఆచార్య గారిది కూడా చాలా నచ్చింది. మైనసెస్ ఉన్నాయి సినిమాలో? నాకేం పెద్ద మైనసెస్ ఏం కనిపించలేదు. ఇది ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది? ఏ టైప్ అంటే వాళ్ళ టేస్ట్ ని బట్టి ఉంటుంది అనుకుంటున్నాను నేను.
డిపెండ్స్ మాస్ ఆడియన్స్ ఇట్లా జనరల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఇట్లా ఉంటారు కదా, ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి బాగా? ఫ్యామిలీ వాళ్ళకి బాగానే ఉంటుంది, మాస్కి నాకు తెలియదు కానీ సో ఓవరాల్ గా మీరు ఎంత ఇస్తారు రేట్? 5 కి 4.5 ఇస్తాను. హైలైట్స్ సచిదేవే. స్టోరీ ఎలా అనిపించింది? అదే స్టోరీ చాలా బాగుంది. బాహుబలి తర్వాత ఇదే ఎవరీ గ్రీన్. అంటే చాలా మంది కనెక్ట్ కాలేదు అంటారు సినిమా. అంటే చూడాలి, ల్యాగ్ అంటే అంత ల్యాగ్ ఏం లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే అది చూసే విధానం బట్టి ఉంటది, కొంచెమే లాగ్ కానీ సినిమా చాలా బాగుంది. డైరెక్టర్స్ ఏ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కేనా లేకపోతే అందరూ చూడొచ్చు, చాలా బాగుంది సినిమా మాత్రం. సత్యదేవ్ అనేది ఆయన క్యారెక్టర్ అనేది అసలు పీక్ స్టేజ్ లో ఉంది. 3-4 ఉన్నాయి. అవార్డు అయితే కంపల్సరీగా వస్తుంది. మరి కొంచెం లెంత్ ఉందంటారు నిజమా? 170 లాగ్ అనిపించింది అట్లా అంటే ఇంట్రెస్టింగ్ ఉంది కొంచెం. సత్యదేవ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది, ఎక్సలెంట్. 5 కి ఎంత రేటింగ్ ఇస్తారు? 4.5. సో క్లైమాక్స్ చాలా బాగా వర్కౌట్ అయింది అంటారు నిజమా? అవును, క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు? సత్యదేవ్. ఫస్ట్ హాఫ్ అయితే పేషెన్స్ ఉండదు, ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంటుంది. అంటే 2.5 hours వరకు సినిమా ఉంది, 2 hours 50 minutes వరకు. మరి అంతసేపు కూడా కూర్చోగలగబెట్టారంటారా? సెకండ్ హాఫ్ కొద్దిగా చేంజ్ చేయడం వల్ల కూర్చోబెట్టాలనిపించింది. అంటే సెకండ్ హాఫ్ కొద్దిగా గ్రిప్పింగ్ రావడం వల్ల కూర్చో. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అర్థం కాదు, పేషెంట్ వాడా సైకలాజికల్ లేక మనమా అనిపిస్తుంది. బట్ కాకపోతే కొన్ని తీసుకున్న థీమ్ కావచ్చు, ఆర్ట్ వర్క్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ సినిమా కంటే ఎక్కువ మాట్లాడుకునేది ఏమైనా ఉంటే సత్యదేవ్ యాక్టింగ్. ఏ యాక్టర్ అయినా ఒక్కోసారి 2 సార్లు ప్రూవ్ చేసుకుంటాడు. సత్యదేవ్ ప్రతి సినిమా ప్రూవ్ చేసుకుంటూనే ఉంటున్నాను. నువ్వు ఇంతకంటే బాగా చేయమనుకున్నాడు, ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్ అన్నట్లు చాలా బాగా చేశాడు యాక్టింగ్ అయితే. కమల్ హాసన్ ఈజ్ ఎ లెజెండ్. ఆ టైమ్ ఆఫ్లో ఆయన లెజెండ్. ఇప్పుడు కంపారిజన్ పక్కన జనరేషన్ మారే కొద్దీ ఎవరో కొత్త కమల్ హాసన్ కానీ ఎవరో కూడా వస్తారు. ఆ స్థాయి రాకపోవచ్చు కానీ దాదాపు వెళ్ళొచ్చు. కొన్ని సినిమాలు వస్తే దాటొచ్చు కూడా, అవేం చెప్పలేం. ఇదైతే దాదాపు స్థాయికి వెళ్ళినట్టు ఆయన యాక్టింగ్ అయితే. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ ఎవరెవరి బాగా నచ్చింది? ఆ క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఎక్కువ క్యారెక్టర్స్ లేవు, 4-5 క్యారెక్టర్లు ఉన్నాయి, దాంతో నడిపించేస్తారు. అది సర్ప్రైజ్ అయ్యాను నేను, బాగానే అనిపించింది. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూడకుండా వచ్చాను సినిమా. ట్రైలర్ చూస్తే ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నా అని ట్రైలర్ చూడకుండా వచ్చాను. సో సినిమా వెంకటేష్ గారు మహా క్యారెక్టర్ అయితే సరదాగా వచ్చింది. ఆయన వచ్చిన కాసేపు మాత్రం చాలా బాగానే అనిపించింది. బట్ మిగతా కొన్ని క్యారెక్టర్స్ కూడా, ఆ పనమ్మాయి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. హీరో తర్వాత నాకు నచ్చిన అచ్చమ్మ, హీరో క్యారెక్టర్ తర్వాత నాకు నచ్చిన క్యారెక్టర్ ఏదంటే అచ్చమ్మ క్యారెక్టర్. తన నడిచే విధానం కానీ, ఆ స్క్రీన్ ప్లేకి తగ్గట్టు కంగారు పడే ఎక్స్ప్రెషన్స్ కానీ, అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు ఇందులో స్క్రీన్ ప్లేకి తగ్గట్టుగా. ఓవరాల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ ఇది అందరికీ ఎక్కే సినిమా అయితే కాదు. ఇదే సినిమా కనుక మన మలయాళం వస్తే చూస్తారు, లేకపోతే హాలీవుడ్లో తెలిసి క్రిస్టోఫర్ నోలాన్ కాన్సెప్ట్ అంటారు. నాకైతే క్రిస్టోఫర్ నోలాన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే అనిపించింది. బట్ కొద్దిగా ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా పేషెన్స్ ఉండాలి, సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను 3.5 ఇస్తాను. అటర్ ఫ్లాప్ అండి, అటర్ ఫ్లాప్. నేను రీసెంట్ టైంలో చూసిన బెస్ట్ ఫ్లాపుల్లో ఇదొక మంచి ఫ్లాప్. ఏమంటే జెన్యున్గా చెప్పాలా, అబద్ధం చెప్పాలా? అంటే వన్ మ్యాన్ షో అని చెప్తున్నారు కదా, నేను చెప్తా. అంటే నార్మల్ ఆడియన్స్ అర్థం కాదు. ఓకే నేను ఏమంటున్నానంటే, సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు నాగార్జున గారు ఫోన్ చేశా, తెలుగులో కమల్ హాసన్ మళ్ళీ పుట్టేశాడరా అని అన్నారు యాక్టింగ్ వైజ్గా. సో సినిమా వైజ్గా చూసుకుంటే ఒక మంచి ఫ్లాప్. ఒక్క క్లైమాక్స్లో ఒక 5 నిమిషాలు సీన్ కోసం నువ్వు 3 గంటల సేపు నువ్వు డ్రామా చూపించావు. సో నాకైతే 4 మూల నరకం చూపించేశాడు. అదే డబ్బులతో నేను ఒక బిర్యానీయో బీరో కొనుక్కుంటే బ్రహ్మాండంగా కిక్ వచ్చేది, కడుపు నిండి. అనవసరంగా వచ్చి తప్పు చేసినట్టు అనిపించింది. బతుకు మీద ఆశ చూసుకోవచ్చు, నచ్చకపోతే కింద కామెంట్ చేయండి. నేను చెప్పింది తప్పు అనిపిస్తే. రావు బహదూర్ స్టోరీ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ బాగా ల్యాగ్ అనిపించింది. ఏంటిది ఎంతసేపు జరుగుతూనే ఉంది, డిస్కషన్ సాగుతున్నా అదే ఫీలింగ్ తప్ప ఏమనిపించలే. అంటే వాళ్ళు కొత్తగా ఉంటుంది, సంథింగ్ ఎక్స్పీరియన్స్ అన్నారు కాబట్టి. బట్ సెకండ్ హాఫ్ కన్విన్స్డ్, క్లైమాక్స్ వాస్ పీక్ సాటిస్ఫైడ్. క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. అంటే వన్ మ్యాన్ షో. నేను సచిదేవ్ గారిని తప్ప ఇంకెవరిని చూడలా. అంటే ఆయన దీపా థామస్ ఆమె ఉన్నంత వరకు షీ డిడ్ హర్ బెస్ట్. ఎంతవరకు చేయాలో అంత చేసింది. ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా చాలా బాగా చేశాడు. ఆనంద్ గారు వచ్చిన తర్వాత ఇంకో డిఫరెంట్ ప్లాట్. అండ్
ఆ ఇంట్లో పనిచేసిన అమ్మాయి, ఆ అమ్మ క్యారెక్టర్ ఒక ఉంటుంది. సో ఆమె క్యారెక్టర్ చాలా బాగుంది. పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ సత్యదేవ్ గారు ఎట్ ఈస్ స్పీక్, అంటే ఒక కమల్ హాసన్ గారు, ఒక విక్రమ్ గారు, ఒక సూర్య గారు అండ్ వన్ సత్యదేవ్ గారు. సో అలా చెప్తాను పెర్ఫార్మెన్సెస్ వైజ్. అండ్ ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది, కన్విన్సింగ్గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ సాటిస్ఫై అవుతారు. ఫస్ట్ హాఫ్ కొంచెం బేర్ చేయాలి సినిమాని, స్క్రీన్ ప్లే వైజ్ కానీ ఏదన్నా కానీ. అండ్ వన్ మ్యాన్ షో, కంప్లీట్గా సత్యదేవ్ గారు వన్ మ్యాన్ షో. 5కి పెర్ఫార్మెన్సెస్ అండ్ స్టోరీ సెలెక్షన్ బట్టి చూసుకుని 5కి 2 ఇస్తా. సెకండ్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్లో కథ లేదు అని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాకు వచ్చేటువంటి రిమార్క్ కదా. సో ఐ థింక్ ఇప్పుడు సెకండ్ హాఫ్ బాగుంది అని అంటే దానికి కారణం ఫస్ట్ హాఫ్లో ఉన్న అన్ని డీటెయిల్స్, అంత కథ. సో అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నందుకు, దాన్ని అర్థం చేసుకుని సెకండ్ హాఫ్లో దాన్ని మళ్ళీ రిలేట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ వచ్చిందా అండి? యా, డెఫినెట్లీ, అబ్సల్యూట్లీ వచ్చింది. అండ్ ఇంకా ఇప్పుడు ఇదే మొదటి షో కదా, అందులో మోస్ట్ ఆఫ్ మన మీడియా షో. చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ మీ క్యారెక్టర్ చాలా బాగుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ మీన్ లైక్ ఐఎమ్ రియలీ వెయిటింగ్. ఇంకా లెట్ us wait till the evening and let's see. I believe Telugu audience will definitely celebrate this film. నాకు ఎందుకో చాలా గట్టి నమ్మకం ఉంది. అండ్ యా, సాయంత్రం దాకా చూసాను నేను. ఇప్పుడే మొదటి ఆట. సో మొదటి ఆట అయింది. నచ్చిన క్యారెక్టర్ అంటే ఏం చెప్పు? సత్యదేవ్ గారు కాకుండా అందరూ, నేనే అందరికీ తండ్రిని నేనే, తాతని నేనే. అంటే మీరు థ్యాంక్ యూ సో మచ్.